ఫోన్ చేసినట్లు లేరు, ఎక్కడా కూడా మందలించలే మా పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ నాయకులు కార్యకర్తలను ఎక్కడా కూడా. ఎందుకంటే ఇక ఈయన ఇంతేలే ఇట్లా మాట్లాడుతూనే ఉంటాడు, క్రెడిబిలిటీ పోయినటువంటి వ్యక్తి అని చెప్పి మా పార్టీ కార్యకర్తలు కూడా ఈరోజు ఎవరు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి మాటలు పట్టించుకున్నటువంటి విషయం. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిపై పుకార్లు పెరిగినంతగా వైసీపీలో భయం కూడా పెరుగుతోందనేది మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలా. పవన్ కళ్యాణ్ గారిని ఆపడానికి వైసీపీ దగ్గర ఇంకేం లేదు. అందుకే ఇప్పుడు అబద్ధాలే ఆయుధంగా మార్చి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా గారిని గెలిచారట. ఇట్లాంటి వాటిలో వస్తూ ఉన్నాయి. నిన్న మనోహర్ గారు క్లియర్గా చెప్పారు కదా రాజు గారు, మేము అట్లాంటిది ఏమి ఆ డిస్కషనే రాలేదు, మేము రాష్ట్ర ప్రయోజనాల గురించే మాట్లాడాం, అట్లాంటి డిస్కషన్ ఎక్కడా కూడా రాలేదు అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పారు. పవన్ కళ్యాణ్ గారి మౌనం కూడా వైసీపీకి సౌండ్ బాంబ్లా వినిపిస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు మౌనంగా ఉంటేనేమో వైసీపీ గారికి అది సౌండ్ బాంబ్లాగా అనిపిస్తూ ఉంటుంది. సార్ పవన్ కళ్యాణ్ గారు ఒకటి సార్, ఇప్పుడు ఒక విషయం, రిమోట్తో నడిచేవాళ్ళు అయితే గనక 2019లో ఆయన ఇన్ని అవమానాలు ఫేస్ చేసేవారా? ఎన్నో అవమానాలు ఫేస్ చేసి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ స్థితికి వచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ గారి నిగ్రహాన్ని బలహీనతగా అర్థం చేసుకుంటే రాజకీయంగా ఇప్పుడు ఆయన నిగ్రహాన్ని చూసి చెల్లా చెదురైంది ఎవరు సార్? వీళ్ళు కదా. సో ఇంకా పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన క్యారెక్టర్ అసాసినేట్ చేయటం, ఇట్లా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి జగన్ అరెస్ట్ చేయాలని చెప్పారా? ఇట్లాంటి మాటలు మాట్లాడతాం ఇవన్నీ కొత్త కాదు సార్. పవన్ కళ్యాణ్ గారి మీద కుట్రలు కొత్తవి కాదు. క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు, వ్యక్తిగత దాడులు చేశారు, రాజకీయ ఒత్తులు ఇవన్నీ ఎదుర్కొని నిలబడ్డ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇది ఒకవేళ కుట్రే అయితే సార్, ఒకవేళ ఇదే కుట్ర అయితే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం కోరుకుంటుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి అనేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి ఏర్పడిన నాటి నుండి కూటమిని విచ్ఛిన్నం చేయటమే వారి ప్రధాన లక్ష్యం. అయితే ఓపెన్గా విజయసాయి రెడ్డి గారు చెప్పారు కదా, ఓపెన్గా చెప్పారు ఆయన, ఈ కూటమి కలిసి ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డికి అధికారం అనేది ఒక డ్రీమ్ అని చెప్పేసి విజయసాయి రెడ్డి గారు ఓపెన్గా చెప్పారు. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇట్లాంటి అసత్య ప్రచారాలు కావచ్చు, కుల మతాల మధ్య జరుగుతున్నటువంటి రచ్చ కావచ్చు, ఇదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడుతున్నటువంటి డ్రామా. ఈరోజు చూసుకుంటే పొన్నూరు నియోజకవర్గంలో 2 కులాల మధ్య చిచ్చు పెట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంది మామిళ్లపల్లి అనేటటువంటి గ్రామంలో. కానీ ఆ మామిళ్లపల్లి గ్రామ ప్రజలు చైతన్యవంతులు కాబట్టి వీరి కుట్రని ప్రజలే తిప్పికొడతా ఉన్నారు. నేను చెప్పాను మీకు బిగినింగ్లో, కొన్ని చోట్ల ప్రజలే